సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఆ జిల్లాల్లో చిరుత పులుల సంచారం కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఒకే రోజు 4 చోట్ల చిరుతలు కనిపించడం ఆయా ప్రాంతాల్లో కలకలం రేగింది. గ్రామ శివార్లలోని పశువులు, మేకల మందలపై దాడి చేసి చంపేస్తున్నాయి. జనాభాసాల్లోకి చిరుతలు వస్తూ ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలో చిరుత పులులు అటవీ ప్రాంతాన్ని విడిచి జనావాసాల్లోకి వస్తున్నాయి. నీటి కోసం, వేట కోసం వాటి ఆవాసాలను వదిలి జనారణ్యంలోకి వస్తూ ఉండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మేత కోసం వెళ్లే మూగజీవాలపై తరచూ దాడి చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చిరుత పులుల సంచారం విపరీతంగా పెరిగింది. వారం రోజులుగా జిల్లాలో ఏదో ఒక చోట చిరుత పులులు అలజడి సృష్టిస్తున్నాయి. ఒకే రోజు 4 చోట్ల చిరుతలు సంచరించడం జిల్లావాసులను కలవరపెడుతుంది. ఎడపల్లి మండలం జాన్కంపేట శివార్లోని మేకల కొట్టంపై చిరుత పులి దాడి చేసింది. ఓ మేకను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సిరికొండ మండలం పాకాల శివార్లో లేగదూడపై దాడి చేసి చంపేసింది ఓ చిరుతపులి. బాధితుడు తేజావత్ బాబు అటవీ అధికారులకు వెంటనే సమాచారమిచ్చాడు. అధికారులు చిరుత సంచారాన్ని ధృవీకరించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాలో చిరుతపులి సంచరించింది. ఓ ఆవుపై దాడి చేసింది. తొలుత పెద్దపులి దాడి చేసినట్లు అందరూ భావించారు. అయితే అది పెద్దపులి పంజా కాదని చిరుత దాడిగా అధికారులు నిర్ధారించారు. కోటగిరి మండలం బస్వాపూర్లో లింగమయ్య గుట్ట వద్ద ఆవుపై దాడి చేసింది ఓ చిరుత. 2 రోజుల క్రితం నిజామాబాద్ సిటీ నాకారంలోనూ జనావాసాల సమీపానికి చిరుత వచ్చింది. స్థానికులు చిరుతను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఇలా మొత్తం 3 రోజుల వ్యవధిలో 5 ప్రాంతాల్లో చిరుతలు సంచరించి జనాలను కంగారు పెట్టించాయి. తండాలు, శివారు ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తూ ఉండటంతో రైతులు, పశువుల కాపరులు భయంతో వణికిపోతున్నారు. చిరుత పులి వచ్చి ఇక్కడనే ఈ స్పాట్లోనే ఆగి చూస్తున్నది అన్నట్టు. దానికి అది లాక్కుండా మీదకి ఎక్కరాలే, లేకపోతే ఎక్కితే వీటికి పట్టేస్తుండే. అదే మేము చూసి దానికి వీడియో తీసిన, అది కొద్దిసేపట్లో చూసింది, నాకు చూసి ఇక్కడ వెళ్ళిపోయింది ఇటు సైడ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంఖ్య పెరిగిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. నిజామాబాద్, ఇందల్వాయ్, వర్ని, మాచారెడ్డి అటవీ ప్రాంతాల్లో 150 వరకు చిరుతలున్నట్లు అంచనా వేస్తున్నారు. 5 ఏళ్లకొకసారి జంతు గణన చేపడుతుంది అటవీశాఖ. జూన్, జులై మాసాల్లో లెక్కించే ఈ గణనలో శాకాహార, మాంసాహార జంతువులను లెక్కిస్తామని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మరోసారి లెక్కించనున్నారు. తరచూ చిరుతలు సంచరిస్తూ ప్రజల కంట పడ్డంతో అటవీ శివారు గ్రామాల్లో నివసించేవారు అనుక్షణం భయపడుతున్నారు. పరిస్థితిని గమనించిన అటవీ అధికారులు ఎక్కడైనా చిరుత కదలికలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.